ఈరోజు ప్రార్థన మనము జస్ట్ ఇంట్రొడక్షన్ ఈరోజు ఇవ్వాలని కోరుకున్నాను. నాకు తెలిసి కొన్ని విషయాలు జనవరి ఆ టైంలో నాకు నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ కొన్ని పాయింట్స్ చెప్పినప్పుడు ఇది అప్పుడు కూడా కవర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు నుంచి ప్రాపర్గా ఈ సిరీస్ కంప్లీట్ అయినంతవరకు వదలకూడదని ఆశపడతాను. సో ఓకే, ప్రార్థనలో పెట్టండి విషయాలని. ఓకే, ప్రార్థన అనేది పిల్లరా, అసలు దేవుడు మనల్ని సృష్టించినదే ఏం చేయడానికి? సో యాక్చువల్గా పరిపాలించడానికి మిమ్మల్ని నన్ను సృష్టించాడు దేవుడు. ఏదానికి? పరిపాలించేదానికి, డొమినియన్ చేయడానికి, లేకుంటే రూల్ అండ్ రేంజ్ చేయడానికి, అంటే పరిపాలించేదానికి. ఓకే, సో పరిపాలన ఎక్కడ చేస్తాం మనం? ఏ విధంగా? ప్రార్థన ద్వారా మనం పరిపాలిస్తాం పిల్లరా. అందుకే బైబిల్లో ఏదాని గురించి చెప్పలేదు, కానీ ఎడతెగక చేయమని ప్రార్థన గురించి చెప్పబడింది. సో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మీరు నేను అనుక్షణము ఎడతెగక ఏ దాంట్లో ఉండాలా? ప్రార్థన జీవితంలో ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఎందుకంటే నా నోటి మీద సమస్త సృష్టి ఆధారపడి ఉంది. మీకు ఆశ్చర్యం ఈరోజు మీరు ఈ మాట అంటే స్టార్టింగ్ రోజే నేను మీకు చూపిస్తాను ఇవన్నీ. ఎందుకు ఈ ప్రపంచం ఎట్లుందంటే ఇప్పుడు ఉండే స్థితిలో ఉందంటే, పవనే నువ్వు వింటానవా? ఈ మధ్య ఎప్పుడు తన డ్యూటీనే ఉంటుందా? పాపం వేరే వాళ్ళది ఉన్నదా? సరే, నీది ఏమైనా కానీ నువ్వు ఇక్కడ చూసానన్నావు. ఎందుకంటే నువ్వు వినలేదనుకో, రేపు ఎవరు ఈ చర్చిని ముందుకు తీసుకెళ్తారు? ఈనాటి బాలురు రేపటి పౌరులు. ఓకే, అందుకే నేను వెనకలు ఎక్కువ చింతపడ్ను, వాళ్ళు ఎట్లా వింటారు. సో మీరు అవసరం. సో నువ్వు కంప్యూటర్లో మునిగిపోవద్దు. అంత పని ఏం లేదు ఈ చర్చిలో, ఏదో చేసేసారు ఎవరో చూస్తున్నారు అనేదానికి. ఓకే, నువ్వు నా దిక్కు చూసే చాలు, నాకు అదే సంతోషము. నువ్వు వాక్యం చూపికున్నా పర్లే. ఓకేనా? వినండి. సో నా నోటికి అంత శక్తి ఉంది, అంత పని కూడా ఉంది పిల్లరా. సో ప్రార్థన ద్వారా చాలా పని చేయాలి మనం. ఓకే, అందుకే బైబిల్లో యేసు ప్రభు ఈ మాట తన నోటితో అన్నాడు. ఏమన్నాడు? 18:1 విసుగక. లూకాసు వార్త 18:1 ఎవరైనా తీసి చదవండి ఫాస్ట్గా. తీసేవాళ్ళు కూడా తొందరతో తీసి చదవండి. లూకాసు వార్త 18:1. మైక్ తీసుకో. హెప్సివన్ నువ్వు తీసుకోవాల్సింది 2-3 తీసుకొని పెట్టుకోండి, ఎవరు దొరికితే వాళ్ళు చదవండి. చదువు. నేను ఎవరైనా 18:1. వారు విసుగగా నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు. చూసారా ఎందుకు విసుగగా అంటున్నాడు యేసు ప్రభు అంటే? అన్నిటికంటే విసుగు వచ్చేది చెప్పండి? అన్నిటికంటే విసుగు వచ్చేది ప్రార్థనే. కానీ అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఇంగ్లీష్లో ఇంకా బాగా రాయబడింది, డు నాట్ ఫెయింట్, అంటే మూడ్చిల్లద్దు. ఎందుకంటే ప్రార్థన అంటేనే మూడ్చిల్లుతాం అని వస్తుంది కదా సౌండ్. కానీ నీకు తెలీదు ప్రార్థనలో ఉన్న ఆనందము. అర్థం చేసుకుంటే అయినా ప్రార్థనలో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాను, అనుక్షణము ప్రార్థన చేయాలని కోరుకుంటావు. అందుకే విసుకక ప్రార్థన చేయమని ఆ యొక్క వాక్యం సెలవిస్తాను పిల్లరా. సో దీన్ని బట్టి నేను ఇంగ్లీష్లో ఇంకా బాగా రాయబడింది, మెన్ మస్ట్ ఆల్వేస్ ప్రే అని. తెలుగులో ఏం రాయబడింది ఏమో కానీ ఇంగ్లీష్లో నో ప్రాబ్లం. చూడండి, మెన్ అంటే ఏం పురుషులకి అనుకోకండి. ఓకే, చూడండి, మెన్ అని రాయబడింది కదా ఇంగ్లీష్లో. సో దానికి అర్థం ఇది కదా, మెన్ ఆల్వేస్ ఆట్ టు ప్రే అంటే ఏంటి తెలుసా? ఆప్షనే లేదు ఇంకా. ఆట్ టు ప్రే, తెలుగులో విసుగగా ప్రార్థన చేయమంట అన్నాడు. సో మెన్ అన్నప్పుడు ఉమెన్ అనుకోద్దండి, మాకు అవసరం లేదేమో అని. సో ఉమెన్ ఎక్కడి నుంచి వచ్చింది? మెన్లో నుంచి వచ్చింది. సో మెన్కి ఉమెన్కి తేడా ఏంటి అమ్మా? ఆడే ఇంగ్లీష్లో చూడండి మంచిగా, తెలుగులో అంత అర్థం కాదు కానీ మెన్కి ఉమెన్కి తేడా ఏంటి? మెన్ ఎంఏఎన్, ఉమెన్కి WOMEN. సో ఏం తేడా ఇద్దరికి? ఊంబు తేడా. ఏం తేడా? అంతే. సో ఇంకెక్కడ ఏం తేడా లేదు. సో అదొక్కటే తేడా. సో ఇప్పుడు ఏది కూడా మెన్ ఉమెన్ ఇది ఏం లేదు బైబిల్లో. దాన్ని అనుసరించి ఒకటి తేడా, శరీరంలో తేడా అంతే. ఆత్మలో ఏ తేడా లేదు మనకి, స్త్రీకి పురుషునికి శరీరంలో తేడా ఓకేనే. సో మీరు చూసినప్పుడు పిల్లరా, సో ఇంగ్లీష్లో ఇంకా చక్కగా తీసుకురాబడింది, ఆట్ టు ప్రే, యు హ్యావ్ టు ప్రార్థన చేయలేదు కాబట్టే ఆదాము అవ్వలు దెబ్బతిన్నారు పిల్లరా. సాతానికి తెలుసు ప్రార్థన చేయకుండా ఉంటే తన రాజ్యం ఉంటుంది, ప్రార్థన చేస్తే దేవుని రాజ్యం ఏర్పరచబడుతుందని.
సో ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి నేను జస్ట్ ఒక పాయింట్ మీద ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నా. ఏదంటే వై ఐ షుడ్ ప్రే, అంతే ఈరోజు. అమ్మా, వై ఐ షుడ్ ప్రే, ఎందుకు నేను ప్రార్థన చేయాలా? నేను చాలా కాలం క్రితం చెప్పా జాన్ వెస్లీ స్టేట్మెంట్. మీకు ఎంతమందికి గుర్తుంది? జాన్ వెస్లీ ఏం చెప్పాడంటే, గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ. ఆయన అంటాడు, తెలుగులో చెప్తాను మీకు, నువ్వు ప్రార్థన చేయకుంటే దేవుడు ఈ భూమి మీద ఏమీ చేయలేడు. దేవుడు భూమి మీద ఏది చేయడు. నువ్వు ప్రార్థన చేయకుంటే, తెలుగులో ఆయన ఇంగ్లీష్ చెప్పాడు ఆయన, తెలుగులో ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయకుంటే దేవుడు భూమి మీద ఏమీ చేయడు, నీ జీవితంలో ఏమీ చేయడు. ఈ స్టేట్మెంట్ విన్నప్పుడు చాలా రాంగ్ స్టేట్మెంట్లా ఉంటుంది, లేకుంటే కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లా ఉంటుంది. నేను చేయకుంటే ప్రార్థన దేవుడు నా జీవితంలో ఏమీ చేయడు. ఈ గొప్ప గొప్ప దైవజనులు దేవునితో నడిచిన వాళ్ళు పిల్లరా, వీళ్ళు ఏదన్నా స్టేట్మెంట్ ఇచ్చారు అంటే దాని వెనకాల ఎంతో అనుభవము, నిజము దాగి ఉంటుంది. అందుకే వాళ్ళ స్టేట్మెంట్ని చాలా సీరియస్గా తీసుకోవాలి మీరు నేను. ఓకే, చాలా నిజం ఆయన చెప్పింది. అదే మనిషి లేకుంటే నువ్వు నేను ప్రార్థించుకుంటే నా జీవితంలో ఏది దేవుడు చేయడు. సో దాన్నే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, మనం నేర్చుకోబోతున్నాం. ఏ రీజన్తో జాన్ వెస్లీ చెప్తున్నాడో నువ్వు ప్రార్థన చేయకుంటే నీ జీవితంలో దేవుడు ఏమీ చేయడని. రీజన్ ఏంటంటే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వాక్యము. అక్కడ మొదలవుతుంది ప్రార్థన గురించి దేవుని యొక్క నిర్ణయం, లేదంటే వై ఐ షుడ్ ప్రే అనే క్వశ్చన్కి ఆన్సర్ కదా. ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం మనము? వై ఐ షుడ్ ప్రే, నేను ఎందుకు ప్రార్థన చేయాలా అనే దానికి జవాబు ఇక్కడ రాయబడింది. చదవండి నేను ఎవరన్నా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను. చూసారా, తెలుగులో ఏలుదురు కాక, ఇంగ్లీష్లో డొమినియన్ రాబడింది. డొమినియన్ రాబడి. జాగ్రత్తగా ఇంటే ఇక చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో లేదో కానీ, దేవుడు ఒక కాన్ఫరెన్స్లో అక్కడ సృష్టిని అంతటిని పిలిచాడు. పేర తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మనము అంటున్నాడు. ఇక్కడ ఈ హీబ్రూ భాషలో మీరు చూస్తే ఎలోహీం అనే పదం హీబ్రూ బైబిల్లో రాయబడింది. ఎలోహీం అని ఎప్పుడు రాసినా ముగ్గురు గురించి మాట్లాడే సమయంలో ఎలోహీం అని పిలువబడుతుంది. సో తండ్రి తన కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ, అంతేకాకుండా ప్రతి ఆత్మతో ఈ మాట చెప్తున్నాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఆత్మతో. నాకు అందుకే అనిపిస్తుంది, సైతాన్ని విన్నాడు ఆ రోజు ఆడ, అమ్మయ్య ఇదే జరగబోతాండేదని. అందుకే ఆదాం వెనకలు పడిపోయినాడు పిల్లరా. ఓకే, సో నేను అట్లా నమ్ముతాను. ఓకే, సో మీరు చూస్తే సృష్టి అంతటి మీద, ఈవెన్ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, సమస్తాన్ని పిలిచి దేవుడు అంటున్నాడు అందరి ముందర. తెలుసు కదా, దేవుడు మాట్లాడితే ఏం జరుగుతుందో సృష్టి అంతా వింటుంది పిల్లరా కదా. వెలుగు కలుగును గాక అన్నప్పుడు ఏమైంది? అదే దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరు ముందర చూడండి, పిల్లలు ముందర చూడండి, ఆ దేవుడు ఏమంటున్నాడంటే, ఏం చెప్తున్నాడు ఇక్కడ, మనము మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదుము, మనిషిని చేయుదుము. ఓకే, సో ఎవరెవరు, ఓకే, నరుని చేయుదుము, వారు ఏం చేస్తారంట, సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాక అని పలికెను. దేవుడు ఇక్కడ సమస్త సృష్టికి చెప్తున్నాడు, ఇక నుంచి మనిషి ఏం చేయబోతున్నాడు, నేను సృష్టించబోతున్నా. మనిషి ఎందుకు సృష్టిస్తున్నాను మనిషిని అంటే, నేను ఏలేదానికోసము, పరిపాలించే దానికోసము. అంటే దేవుడు అంటున్నాడు, ఈ సృష్టిలో ఇక నుంచి భూమి మీద ఏది జరగాలన్నా, ఇదిగో నేను చెప్తున్నాను చూడండి, ఈ వ్యక్తి ద్వారానే జరుగుతుంది ఇక నుంచి. ఏ వ్యక్తి ద్వారా? నరుని ద్వారా, స్త్రీ పురుషుల ద్వారా, ఆదాం అవ్వ ద్వారా మాత్రమే కాకుండా ఇక నుంచి పుట్టే ప్రతి మనిషి ద్వారానే ఇక నుంచి భూమి మీద ఏం జరగాలనే జరగబోయేది. దేవుడు ఎప్పుడు కూడా సెకండ్ థాట్ కలిగిన వాడు కాదు పిల్లరా, ఫోర్త్ థాట్ కలిగిన వాడు దేవుడు. సెకండ్ థాట్ అంటే తెలుసా?
చెప్పేసేసి అయ్యో ఊరికన్నా చెప్తేనే, అయ్యో పొరపాటు అయిపోయిందే, నాకు తెలియదే, అయ్యో మనిషి ఇట్లా చేస్తాడు అనుకోలేదే, అయ్యో మనిషి పాపంలో పడతాడు అనుకోలేదే, అట్లా సెకండ్ థాట్ కలిగిన వ్యక్తి కాదు దేవుడు. ఏం థాట్ కలిగిన వ్యక్తి? ఫోర్త్ థాట్ అంటే ఏమో తెలుసా? ఆల్రెడీ ఆయన అన్నీ ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్న దేవుడు ఆయన. ఓకే, సో అందుకే ఆయన అంటాడు, నేనేమైతే చెప్పానో అది ఇంకెన్నటికీ కానీ మారదు. అందుకే దేవుడు అంటాడు, నేను నా నామానికంటే నా వాక్యాన్ని హెచ్చించున్నా. 139 కీర్తనలో 2వ వాక్యంలో మీరు చదివితే, దేవుడు తన నామము కంటే తన వాక్యాన్ని హెచ్చించాడు అని రాయబడింది. సో దేవుడు ఏదన్నా చెప్పాడు అంటే అది ఇంకా మారదు. అందుకే చూడండి 119 కీర్తన 160లో ఒక మంచి మాట, ఎవరో తెలుగులో చదవండి. 119:160లో దేవుడు ఏం చెప్పాడు చూడండి. నీ వాక్యము సత్యము. చదువుతారా? 160వ వాక్యము, నీ వాక్యము సత్యము, నీ వాక్యం నిత్యము, నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. చూసారా? నీవు నియమించిన న్యాయ నిత్యము. నేను ఎందుకు బేసిక్ ఈరోజు ఇంట్రొడక్షన్ ఇది, ప్రార్థన గురించి నేర్చుకుంటా ఉన్నాం. దేవుడు అంటున్నాడు నిత్యము. ఇక మనిషి ఏం చెప్తాడో ఈ సృష్టి ఉన్నంత నిత్యము అదే జరుగుతుంది భూమి మీద. అంత శక్తి ఇచ్చాడు మనిషికి, అంత గౌరవం ఇచ్చాడు మనిషికి. ఈవెన్ మనిషి పాపంలో పడిపోయి చేయకూడని చేసిన దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు పిల్లరా. ఎందుకో తెలుసా? నిత్యము నిలిచేది ఆయన నిర్ణయం. అందుకే చెప్పా, ఆయన సెకండ్ థాట్ ఎప్పుడు తీసుకోడు. ఆయన ఆల్రెడీ ఫోర్త్ థాట్ అన్నీ ఆలోచించి చేసే దేవుడు. అందుకే పాపంలో మనిషి పన్న నిర్ణయాన్ని దేవుడు ఇప్పటికి కూడా ఈ క్షణం కూడా మార్చుకోలేదు, ఇంకెప్పటికీ మార్చుకోడు. ఇవన్నీ తెలిస్తేనే మీ ప్రార్థన విలువ అర్థమయ్యేది. ఎందుకంటే లేకుంటే అంటారు పాస్టర్ ఎండబడి ఉంటారు ప్రార్థన చేయమని, లేదంటే మమ్మీ డాడీకి ఇంకా పనేలే, నిద్రపోనీరు, నన్ను తిన్నీరు తాగినీరు, ఎప్పుడు చూసినా ప్రాణం చేసుకున్నావా? ఓకే, సో దేవుడు అంటున్నాడు, నేను మనిషిని ఈ భూమి మీద ఇన్ఛార్జ్గా పెడతానా. 116:15లో ఏమన్నాడు? ఆకాశం నాది, భూమి నేను ఎవరికి ఇస్తానా? నరులకు. ఆదాము కాదు, ఆదాముకి, ఆదాము తర్వాత మనందరికీ దేవుడు అంటాడు నరులకి ఇస్తానా. అంతేకాదు, ఇంకోటి ఏం చేశాడంటే దేవుడు నరులకి ఇస్తానా అని అన్నప్పుడు దేవుడు అంటాడు, ఇక నాకు దీంతో సంబంధం లేదు. అందుకే ఇంత భయంకర స్థితిలో ఉండేది భూమి ఇప్పుడు. దీన్ని అర్థం చేసుకుంటే క్రైస్తవుడుగా నువ్వు ఏదో తోట్ల నీ ఇంటిని పెట్టుకోవచ్చు. అందుకే బైబిల్ అంటుంది, నా పక్కన 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది కూలినా ఎందుకంటే నువ్వు ఇది అర్థం చేసుకుంటే నీ కుటుంబాన్ని, నీ శరీరాన్ని, నీ ఆర్థిక నువ్వు బాగు పెట్టుకోవచ్చు. ఓకే, ప్రార్థన ద్వారా. ఓకే, ఈనండి, దేవుడు ఇంకో నిర్ణయం ఏం తీసుకున్నాడంటే, నేను తనకి ఇవ్వడమే కాదు, నేను ఇంకా ఇంటర్ఫీర్ కూడా చేయను. అది చాలా సీరియస్ బిజినెస్. క్రైస్తవులకు చాలామందికి అర్థం కాదు ఇది. దీన్ని బట్టే సోమరులుగా ఉంటారు చాలామంది. ఏమని? దేవుడు చూసుకుంటారులే అని. నో, దేవుడు అంటాడు నీకు ఇచ్చేసా, నేను కూడా ఇన్వాల్వ్ కాను. అందుకే దేవుడు ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ కాడు. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు నన్ను, మా ఇంటన్నారా, నువ్వు నాకు ఇన్వాల్వ్ కమ్మంటే అదే ప్రార్థన. నువ్వు నన్ను ఇన్వాల్వ్ కమ్మంటే నేను రెడీ. అదే ప్రార్థన. ఏంది? ఇన్వాల్వ్ చేయడం. ఎందుకంటే ఆయన మనకి ఇచ్చేసి నేను ఇన్వాల్వ్ కాను. ఎందుకంటే నిన్ను ఎవరి స్వరూపంలో సృష్టించాను? నా స్వరూపంలో, నా పోలికలో. అందుకే నేను ఇన్వాల్వ్ కాను, నీకు అంత గౌరవిస్తా. నువ్వు పిలిస్తే, నాకు సహాయం అడిగితే, దేవునికి ఇది కూడా తెలుసు, నువ్వు నేనేం చేయలేమని కూడా. అందుకే దేవుడు అంటాడు నీది ఇదే, నీ ఇష్టానుసారం జరుపుకో, నీ ఇష్టానుసారం చేసుకో. అయితే
నా సహాయం కావాలంటే మాత్రము నేను నీకు ఇస్తా. దానికి విధానం ఏంటి? ప్రార్థన. ఓకే, దేవుడు ఆ విధంగా మనిషిని సృష్టించాడు. దేవుడు మనిషిని ఎంత గౌరవించాడంటే, చాలామందికి నా స్వరూపంలో పోలికలు అంటే అర్థం కాదు. ఏందో తెలుసా నా స్వరూపము పోలిక అంటే? చూడండి, కీర్తనల గ్రంథము 8:4 అనుకుంటే, 8 చూడండి, 8 చదవండి. 8వ అధ్యాయం తీయండి, 8 తీసి చదవండి. 8:4 చూడండి, ఎంత మంచి మాట. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడే పాటి వాడు. చూసారా, ఏ పాటి వాడు? నీవు నరపుత్రిని దర్శించుటకు వాడే పాటి వాడు. దేవుని కంటే వాని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. చూసారా, దేవుడి కంటే కొంచెం తక్కువ వాళ్ళం మనం. అందుకే జంతువుల్ని పూజించకూడదు మనం, దేవుని మాత్రమే పూజ. ఎందుకంటే దేవుని కంటే తక్కువ వారం మనం. అంటే సెకండ్ కేటగిరీలో ఈ సృష్టిలో ఎవరు వస్తారమ్మా దేవుడి తర్వాత? దూతలు కూడా కాదు. అందుకే దూతల్ని మొక్కేటప్పుడు దూతలు ఏమనే వాళ్ళు? మమ్మల్ని మొక్కకూడదు మీరు. దూతలు ఎవరు? మన యొక్క సేవకులు, సర్వెంట్స్ వాళ్ళు. ఓకే, చూడండి ఎంత గొప్ప మాట. దేవుని కంటే వానిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి, చూసావా, అధికారం ఇచ్చి ఉన్నావు. ఎవరెవరి మీద? గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షి అన్నీ. అందుకే లోబడతానేది మనకి. ఈ మధ్య సర్కస్లో తీసేశారు, కానీ లేదంటే సర్కస్ ఉంటే మీకు తెలుస్తాండే కదమ్మా. సర్కస్లో పోయినప్పుడు మీరు చూసింటారు, అన్నీ లోబడతాయి మనిషికి. లోబడినట్లే ఉంటాయి. పాపం వచ్చిన తర్వాత, యాక్చువల్గా పాపం రాకముందు అన్నీ లోబడేటివి. అందుకే ఎండింగ్ సీన్లో యేసుప్రభు 2వ రాకడ తర్వాత మళ్ళీ అన్నీ లోబడతాయి మనకి. అక్కడ రాయబడింది కదా, పాముతో ఆడుకుంటారు పిల్లలని. దూడ, పులి, దూడ ఒక చోట ఉంటాయని చెప్పేసి. సో మెనీ థింగ్స్ రాబోతుంది ఆ దినం. సో ఇప్పుడు ఉండే ప్రపంచాన్ని చూసి ఏంది సృష్టించాడు అబ్బా దేవుడు అనుకోద్దండి. ఈ సృష్టికి ఇలా ఉండేదానికి కారణం ఎవరు తెలుసా? ఎవరు కారణము? మనిషి. చాలామంది అనుకుంటారు దేవుడు కారణము, దేవుడు వల్లనే చెడు చెడుతుంది, దేవుడు వల్లనే ఇవన్నీ, దేవుడు ఇట్లా చేస్తాడు. కాదు బ్రదర్, మనిషి వలన. ఏ సీన్ ఉందో ఈరోజు మనిషి వల్లనే ఉండేది, దేవుడి వలన కాదు. ఓకే, సరే, విషయం చూడండి, ఎంత ఘనపరుస్తున్నాడు దేవుడు, ఎంత గౌరవించాడు మనల్ని. వాని పాదముల కింద ఉంచి ఉన్నావు నువ్వు, యెహోవా మా. ఓకే ఒకటి ముందు నేర్చుకోవాల్సింది, మిమ్మల్ని నన్ను దేవుడు ఎంతో గౌరవిస్తున్నాడు చూడండి. యేసు ప్రభు గౌరవించినట్ల ఈ సృష్టిలో ఎవరు మనిషిని గౌరవించరు. అంత గౌరవం మీరు నేనంటే, అర్థమైందా మీకు? అంత మిమ్మల్ని నన్ను దేవుడు గౌరవిస్తాడు. ఇంతటి స్థితిలో మన నుంచి ఏమన్నాడు? మీరేం చేయాలా? పరిపాలించమన్నాడు పిల్లరా. ఓకే, సో మనిషి యొక్క దేవుడు మనిషిని సృష్టించడానికి కారణం ఏంటి? ఈ భూమి మీద తన పరిపాలన ఉండాలనేది దేవుని కోరిక. ఎవరి పరిపాలన? మనిషి పరిపాలన. ఎవరి కోరిక అనుసారం? దేవుని కోరిక అనుసారం. దేవుడు అంటాడు, నేను నీకు అన్నీ చెప్తుంటా, నువ్వు ఏం చేయాలో అది చేసుకుంటూ పో, ఇది నీది అన్నాడు. ఓకే, అది దేవుని యొక్క మనిషిని సృష్టించడానికి కారణము, ప్రార్థనకి కారణము. ఓకే, ఇప్పుడు వినండి. అయితే జరిగింది ఏంటి? పాపం. ఏమొచ్చింది? పాపము మనిషి జీవితంలోకి రావడం జరిగింది పిల్లరా. ఎప్పుడు వచ్చింది పాపము? మీకు తెలిసిన విషయాన్ని అనుకోండి, ఆయన కొత్తలో ఎవరన్నా వినండి. ఎప్పుడైతే దేవుడు ఏమన్నాడు ఆదాము అవ్వలతో? మంచి చెడు తెలియజేసే వృక్షంలో నుంచి తినద్దండి అన్నాడు. ఆ రోజు అన్నాడు, ఈరోజు కూడా అదే. ఏ దాంట్లో నుంచి? మంచి చెడు నువ్వు ఆలోచించొద్దు. ఈరోజు కూడా నువ్వు చేయాల్సింది ఇక్కడ ఏం చెప్తుందో అదే. దీన్ని పక్కన పెట్టి మంచి చెడు ఆలోచించినావు అనుకో, ఇప్పుడు కూడా నువ్వు కష్టాలు పడతావు. ఏమంటే ఇప్పుడు నుంచి మనం నరకానికి పోము, లేకుంటే లైక్ ఆదాము వాళ్ళలాగా దూరం పోము, కానీ దేవుడి నుంచి పొందుకోవాల్సిన బ్లెస్సింగ్స్ మేము దూరం పోతాం. మళ్ళా మనం ఆయన చెప్పినట్టు వాక్యంలో కాకుండా నువ్వు మంచి చెడ్డ ఆలోచించావు. దేవుడు ఏదైనా చెప్పాడు అనుకో, అది చేసేసేలా అంతే, ఖచ్చితంగా దానికి రిజల్ట్ ఉంటుంది. ఓకే, విషయం ఏమంటే ఏం జరిగింది అక్కడ? ఏదో తోటలో తినద్దు అన్నది తిన్నారు వాళ్ళు. తినిన వెంటనే ఏం జరిగింది? సో ఎలా తిన్నారో అవన్నీ మీకు తెలుసు, ఆ స్టోరీ అంతా నేను చెప్పను, దాంట్లో పాము ద్వారా ఓకే, ముఖ్యంగా ఏం జరిగిందంటే ఎప్పుడైతే వాళ్ళు తిన్నారో వారు
దేవుని యొక్క ఆధీనంలో నుంచి సాతాను యొక్క ఆధీనంలోకి వెళ్ళారు పిల్లలు. అంటే లిటరలీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఏదైతే ఇప్పుడు మనం అంటున్నామో, ఇక నుంచి సాతాను నా ప్రభువు. ఎందుకంటే బైబిల్లో ఏం రాయబడిందంటే 6:16, రోమిలు రాసిన పత్రిక 6:16 చదువుతారు ఎవరైనా? చదవండి, అక్కడ మీకు అర్థమవుతుంది ఏం రాయబడిందో. దేవుని ప్రిన్సిపల్ రాయబడింది అక్కడ. ఏం ప్రిన్సిపల్ అది? 6:16లో లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తమే గాని పాపం నిమిత్తం గాని, ఓకే, దేనికి మీరు లోబడుదురో దానికి ఏమవుతారు? దాసులగుదురు. ఆదాము అవ్వలు ఏం చేస్తున్నారంటే, నువ్వు వద్దు మాకు, ఇంకా మేము సాతాన్ని మాకు ప్రభువుగా తీసుకుంటున్నాం. ఏ విధంగా? వాడు చెప్పింది విని వాడు చెప్పినట్లే చేశారు కాబట్టి. అది పాపం. జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఏం జరిగిందో. ఇలా చేయడం ద్వారా ఎవరికి దాసులైనారు ఆదాము అవ్వలు? ఇంకా వాళ్ళిద్దరే ఉన్నారు అప్పటికే, సాతానికి దాసులు. విచిత్రం ఏమంటే వాళ్ళిద్దరే కాదు దాసులైండేది, వాళ్ళ దగ్గర ఉండేదంతా ఎవరి కిందికి వెళ్ళింది? ఇప్పుడు సాతాన్ చేతిలోకి వెళ్ళింది. ఈ భూమి ఎవరి చేతిలోకి వెళ్ళింది? ఇప్పుడు సమస్తము ఎవరి చేతిలోకి వెళ్ళాయి? ఇప్పుడు అది జరిగిండేది. అంత భయంకరమైన రిజల్ట్ పాపానికి వచ్చింది జీతం. కేవలం వాళ్ళిద్దరే కాకుండా వాళ్ళ దగ్గర అంతా పోయింది కదా. ఎక్కడ రాశారు? లూకాసు వార్త 4వ అధ్యాయం చూడండి ఏం రాయబడిందో. 4వ అధ్యాయంలో మీరు చూస్తే ఎంత భయంకరమైన విషయం జరిగిందో అక్కడ 5-6 వాక్యాలు చూడండి. సాతానే చెప్తున్నాడు ఏం జరిగిందో. సాతానికి వచ్చిన లాభం చూడండి. ఆదాము అవ్వలు సాతాన్ని ప్రభువుగా స్వీకరించడం వలన, తనకు దాసులు కావడం వలన ఏం జరిగింది? సాతాన్ చూడండి ఏం చెప్తున్నాడు. చదువు నేను 5వ. అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటి ఒక నిమిషములో ఏమేమి వచ్చాయి వాళ్ళ చేతుల్లో? సాతాన్ చేతులకి ఏమేమి వెళ్ళిపోయాయి? ఆదాము అవ్వలు పాపం చేయడం ద్వారా భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యములను మహిమయు నీకిత్తును. చూసారా? ఆ తర్వాత అది నాకు అప్పగింపబడి ఉన్నది. చూసారా? నాకు అది అప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. చూసారా పిల్లరా? ఎంత భయంకరమైన విషయం జరిగింది చూడండి. ఏమంటున్నాడు సాతాను? నాకవి ఎవరు అప్పగించారు? ఆదాము అవ్వలు. ఆదాము అప్పచెప్పాడు యాక్చువల్గా కదా. ఆ తర్వాత మీరు ఇద్దరులేండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాదండి. ఓకే, ఆదాము అవ్వడు. ఓకే, ఇవన్నీ ఎవరు అప్పచెప్పిండ్రి? దేవుడు. ఎవరికి? ఆదాం ఎవరికి అప్పచెప్పాడు? లీగల్ స్టేట్మెంట్. లీగల్. దేవుడు న్యాయాధిపతి పిల్లరా. దేవుడు లీగల్గా నడిచేవాడు, అంటే న్యాయ ప్రకారంగా నడిచేవాడు, చట్ట ప్రకారంగా ధర్మ ప్రకారంగా నడిచే దేవుడు కదా. మనకు తెలుసు నీతిమంతుడు, న్యాయవంతుడు అని. సో అందుకే అదే దేవుడు సాతాను ముందు నిలబడి ఉండి కూడా ఏమనడంలా, ఇది నాది అనలా. యాక్చువల్గా బైబిల్ ప్రకారం అది ఎవరిది? యోహాను సువార్త 1:3 ప్రకారము చదువుతారు ఎవరైనా? 1:3 ప్రకారం మీరు చూస్తే సమస్తమును సృష్టించింది ఎవరంట? యేసు ప్రభువు. యేసు ప్రభు సమస్తాన్ని సృష్టించింది కదా. కానీ ఏం కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభువు? కామ్గా ఉన్నాడు. ఎందుకు కామ్గా ఉన్నాడు? చెప్పచ్చు కదా ఇదంతా నాదరా, వాడేవాడు నువ్వు ఇవాడు అంటాం చూడు మనం. ఒకసారి అమ్మా మనకినే పరిస్థితి వచ్చింది అనుకోండి, ఏమంటాం? ఆయన ఏమనలేడు. ఎందుకు తెలుసా? ఆయన తన మాట మీద నిలబడే దేవుడు. మాట ఆల్రెడీ చెప్పాము. ఆయన ఎవరు? తన మాటకు తను లోబడే దేవుడు. అందుకే దేవుడిని తన మాటలో మనం తీసుకోవచ్చు పిల్లలు, ఎక్కడైనా కూడా. అర్థమైందా? ఆయన మాట అంత ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి మీరు. ఆయన వాక్యం మీద నిలబడినావు అనుకో, ఏ రోగంనైనా నువ్వు రోగం నుంచి బయటపడచ్చు. ఆయన వాక్యం నిలబడినావు. ఇది ఏసే తిన్న దెబ్బ నాకు స్వస్థ లభించింది. నువ్వు దాని మీద నువ్వు ఏమైనా చేయొచ్చు. దాని మీద ఆయన అబద్ధం చెప్పడానికి వెనక్కి తిరగడు. ఈరోజు క్రైస్తవులు చనిపోతారనేది కారణం ఎందుకంటే ఆ వాక్యం మీద నిలబడరు కాబట్టి. సాతాను నిలబడినా కూడా దేవుడు గౌరవిస్తాడు సాతానికి. అంతే కదా. నాకు అప్పగింపబడినాయి. దేవుడు అంటాడు, ఎస్
ఏం చేయలేము, ఎందుకంటే ఆయన వాక్యం. ఏమీ చేయలేకపోయాడు, ఏం చెప్పలేదు యేసు ప్రభు. ఓకే, ఇప్పుడు వినండి. అయితే దేవుని కోరిక ఏంటి? తిరిగి ఆ రాజ్యాన్ని తీసుకొని తిరిగి ఏం చేయాలి? మనిషికి అప్పచెప్పాలా. ఎలా అప్పచెప్తాడు ఆయన? ఎలా అప్పచెప్తాడు? ఒకే మార్గం, అదే రక్షణ మార్గం. అందుకే యేసు ప్రభు తప్ప ఈ సృష్టిలో మనిషిని సాతాను చేతిలో నుంచి, వాడి రాజ్యంలో నుంచి విడిపించగలవాడు ఎవ్వడూ లేడు. ఎంతోమంది పుట్టారు, ఎవ్వరి చేత కాదు పిల్లరా. ఓకే, ఎలా అన్నీ తీసుకొని తిరిగి మనిషి ఇవ్వగలడు? దాన్నే దేవుడు రక్షణ ద్వారా తీసుకొచ్చాడు. ఓకే, ఇంకో మాట చెప్తాను నేను. ఏం దేవుడు చెప్పచ్చు కదా, రే సాతానా ఇవంతా నాది, ఏమి నేను తీసుకుంటానా, ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి తీసుకోవచ్చు కదా. లైక్ నాది ఇది, నేను ఆయన సృష్టికర్త దేవుడు. సాతాన్నే సృష్టించినాడు ఆయన. ఆయన ఏమైనా తీసుకో, అన్నీ తీసేసుకొని సైతాన్ని తీసిపోయి ఇసిరేసేది కదా, అంటే ఆమెను భస్మం చేసేది కదా. లాస్ట్లో ఏం జరుగుతుంది? అగ్నిలో వేసేస్తాడు ఆయన, సముద్రంలో కదా. అప్పుడే చేసేయచ్చు కదా దేవుడు. ఆ పని ఏదో చేయలేడు దేవుడు. దేవుడు అన్నాడు అనుకో సాతాన్తో, ఇవన్నీ నావి, నేను తీసుకుంటానని అన్నప్పుడు సాతాన్ అంటాడు, ఏమంటాడు సాతాను? నువ్వు న్యాయవంతుడైన దేవుడవు కదా, నువ్వు మాట మీద నిలబడే దేవుడు కదా, నువ్వేం మాట తప్పుతున్నావే. సాతాను ఏమన్నాడు అంటే దేవునితో, తీసుకుంటావేమో, నువ్వు నీకు నాకు తేడా ఏంటి? ఇంకా తీసుకుంటావేమో, కానీ ఓ మాట చెప్తున్నా నీకు, నువ్వు ఏం చేసావు? నువ్వు మనిషికి అప్పచెప్పావు, ఆయనకి ఇచ్చేసావు. నువ్వు మనిషి నన్ను ప్రభువుగా కోరుకొని, నన్ను నమ్మి నా ఆధీనంలో ఉండాలని చెప్పి కోరుకొని నాకు ఇచ్చాడంతా. ఇప్పుడు నువ్వు బలవంతాన్ని తీసుకుంటానావా? తీసుకో అని చెప్పేవాడు వాడు. అందుకే దేవుడు తీసుకోలే. వాడు ఏమనేవాడు తెలుసా? నీకు ఇది తీసుకునేదానికి ఏమాత్రం అర్హత లేదు అని. దీన్ని నా నుంచి తీసుకోగలిగిన వాడు ఒక్కడే. ఎవరు? మనిషి. ఎందుకంటే మనిషి ఇచ్చాడు కాబట్టి మనిషే తీసుకోగలడు. అందుకే మనిషి మాత్రమే తీసుకోగలడు కాబట్టి దేవుడు మనిషిగా రావాల్సి వచ్చింది. ఇది చూడండి జరుగుతుండేది, జరిగిండేది. అందుకే దేవుడు మనిషిగా అవతారం అనకూడదు, ఏమంటారు దాన్ని, శరీరధారిగా వచ్చాడు. అందుకే అవతారం కాదు. అవతారం అంటే ఏంటి? లేనిది ఎత్తడం. ఇప్పుడు ఎవడన్నా పిల్లలు అమ్మ ఏదైనా అవతారం ఎత్తి, ఏరా ఈ కొత్త అవతారం ఎత్తారంటారు కదా. అవతారం కాదు యేసు ప్రభు. హలో, బయట వాళ్ళకి అవతారాలు చాలా ఉన్నాయి, మనకు అవతారాలు కావు ఇవే. శరీరాన్ని ధరించాడు. ఎందుకు? ఆల్రెడీ ఉన్నవాడు ఆయన. ఇప్పుడు మనిషే తీసుకోవాలా కాబట్టి అధికారాన్ని తిరిగి భూమిని వాపస్ తీసుకోవాలా. సమస్త జంతువుల మీద ఉన్న సాతానుకున్న అధికారాన్ని, నీళ్ళ మీద ఉన్న అధికారాన్ని, సమస్తం సృష్టిలో ఉన్న సమస్తం మీద అధికారం ఎవరుతుంది? సాతాన్దే. ఎందుకంటే మనిషి సాతానికి ఇచ్చాడు. ఇప్పుడు సాతాన్ దగ్గర నుంచి లీగలీ తీసుకునేదానికి లీగలీ అర్హుడు మనిషి మాత్రమే. అందుకే దేవుడు మనిషి శరీరాన్ని ధరించాడు. వాక్యం ఏమైంది? శరీరాన్ని ధరించింది. ఇప్పుడు ఇంకో పెద్ద ప్రశ్న, సార్ ఇంతెందుకు దేవుడు ఇబ్బంది పడుతున్నాడు? యేసు ప్రభు ఎందుకు రాలా? ఆయనే మనిషికి ఎందుకు రాలా? ఎవనోని పంపించచ్చు కదా. అది కూడా మన మైండ్లోకి వస్తుంది కదా. ఎవరిని పంపించకూడదు ఆయన? అబ్రహాంని తీసుకుందాం. అబ్రహాము ఎంత విశ్వాసులకు తండ్రి కదా. మోషే ఎర్ర సముద్రం 2 భాగాలు చేసినాడు కదా. దానియేలు మహావీరుడు కదా.
దావీదు గొల్లియాతుని చెప్పిన వాడు, వీళ్ళలో నుంచి ఎవరినో పంపించండి మన సేవకుడు, సేవియర్గా లేకుంటే రక్షకుడుగా బాగుంటానే కదా. అక్కడే వచ్చేది సమస్తం. ఎందుకంటే ప్రతి మనిషి, ఏ మనిషి దీనికి యోగ్యుడు కాదు, సాతాను నుంచి అధికారం తీసుకునేదానికి. ఎందుకంటే ప్రతి మనిషిలో ఏముంది? పాపం ఉంది. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 3:23 ప్రకారం ఏం రాబడింది? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు కదా. అందరూ పాపం చేసి ఉన్నారు. పాపం చేయడం పక్కన పెట్టండి, పాపం చేసి ఉన్నారు. ఆ పాపం ద్వారా ఏమైంది మనిషి ఎక్కడున్నాడు? 1 యోహాను 5:19 చదవండి. 18-19 1 యోహాను 5:18-19 చదవండి. దేవుని మూలముగా పుట్టిన వాడెవడను పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలం పుట్టిన వాడు తన్ను భద్రం చేసుకొను గనుక తర్వాత చదువునండి. మనము దేవుని సంబంధులమనివి లోకమంతయు దుష్టుని యందు. మన గురించి రాస్తూ మనం దేవుని సంబంధం, ఇప్పుడు దుష్టుని చేతిలో మనం, కానీ ఎక్కడుందంటే లోకమంతా దుష్టుని యందు ఉంది. ఎవరి చేత కాదు, అందరూ పాపంలో ఉన్నారు. మనుషులందరూ ఎవరు వశంలో ఉన్నారు? ఎందుకు వశంలో ఉన్నారు చెప్పాలి మీరు. ఎందుకు ఇంత ఇంటున్నారు కూర్చొని? ఆదాము ద్వారా ఆదాము ఆయన ఎన్నుకున్నాడు రాజుగా. అందుకని ఆదాము పుట్టిన వాళ్ళం మనం అందరము. అందుకే నూతన సృష్టి ఎంత అవసరం అయిపోతుంది, తిరిగి జన్మించడం. ఎందుకు అందరూ ఆయన చేతిలో ఉన్నారంట? ఎవరి చేతిలో? సాతాను చేతిలో. నీకు తెలుసా, ఇంకా పుట్టకముందే మన చేతిలో ఉంటారు, పుట్టుతానే వాళ్ళు కూడా ఆదాము వల్ల. అందుకే కొత్త జన్మ అవసరం మనకి. బైబిల్ కథ కాదు ఇది, మతం కూడా కాదు ఇది. ఓకేనా? సరే, విషయం ఏమంటే అందరూ ఆయన చేతిలో ఉన్నారు. కీర్తనకాడు రాస్తాడు కదా, 40:2 ఊబిలో ఉన్నారంట, దొంగ ఊబిలో ఉన్నారంట కదమ్మా. ఊబి ఏంటి తెలుసా మీకు? ఊబిలో పడినోడు పైకి రాలేడు. వాడు ఏ ప్రయత్నం చేస్తే ఇంకా లోపలికి పోతాడు. అమ్మ ఈ ఊబి ఇవ్వడం చూసారా? లోపల ఉంటారు కదా, ఒక కాలు ఎత్తి ఇంకో కాళ్ళు పెడితే ఇంకా లోపల. అట్లా మనం అందరూ ఎక్కడో ఏ ఊబిలో ఉన్నామంట? పాపపు ఊబిలో ఉన్నాం, దొంగ ఊబిలో. అక్కడ నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను ఏం చేశాడు? ఎత్తి ఎక్కడ పెట్టాడు? బండ మీద పెట్టినాడు. ఎవరైనా అందుకే మనిషిని కాపాడాలి అంటే ఈ భూమిలో పుట్టిన వాళ్ళు ఎవరు కాపాడలేరు పిల్లరా. ఎందుకంటే పాపంలో ఉన్నారు కాబట్టి. ఎవరు కాపాడగలరు మనల్ని? పాపము. ఇక్కడ చూడండి, ముందర చూడండి, ఆయన జాగ్రత్తగా. చాలా డాక్ట్రినల్ ఇష్యూస్ ఇవి. స్వతంత్రంగా జీవిస్తారు. మీరు నేర్చుకుంటా అనేది మీ పక్క విరోధి గురించి, ఎనిమి గురించి. ఎవరైతే రోగం పెడతానాడో, ఎవరైతే మిమ్మల్ని భయపెడతానాడో కాలంలో, అంటే ఎవరైతే రకరకాల ఇబ్బందులు పెడ, వాని గురించి మీరు తెలుసుకున్నారనుకో, ఇంకా మీకు అపజయమే ఉండదు. ఓకే, జాగ్రత్తగా. ఏం రాయబడింది? ఓకే, మనల్ని కాపాడాలంటే ఈ ఊబిలో లేనివాడు మాత్రమే కాపాడగలడు. ముందర చూడాల. ఓకే, యేసయ్య మాత్రమే కాపాడగలరు అనుకుంటాను. మీకు తెలుసు అందరిది. ఎందుకు యేసయ్య మాత్రమే కాపాడగలడు చెప్పాలా? ఆయన మనిషి కదా. ఎట్లా పరిశుద్ధుడు? ఏంటి యేసుప్రభులో స్పెషల్? ఎందుకు యేసుప్రభు మాత్రమే? ఆయన మనిషే కదా. చూసారా, ఎవరు చెప్పిన పాపం చేయలేదని? ప్రీచర్స్ ఎట్లా చెప్తే ఎట్లా చెప్పండి? పెద్ద సైన్స్ కోసం అడుగుతాను. పాస్ట్ కన్యకకు జన్మించాడు కాబట్టి ఆయన మాత్రమే అర్హుడు. అందుకే ఈ సృష్టిలో కన్యకకు జన్మించిన వాడు యేసుప్రభు మాత్రమే. మీకు తెలుసా, యేసుప్రభు కన్యకకు జన్మించుకోకుండా ఉండింటే యేసుప్రభు అర్హుడు కాదు మీ నా పాపంను తొలగించేదానికి. కూడా పేతురు మాదిరి చనిపోయేవాడు ఆయన కూడా. ఆయన చావు కూడా పౌలు చావులోకి వచ్చేసేది. ఆయన చావు నీకు నాకు చావు లేకుండా చేయడానికి కారణము ఆయన కన్యకకు పుట్టడము. ప్రతి ఒక్కరు ఎవరికి పుట్టినారు? స్త్రీ పురుషులకు పుట్టారు. కానీ యేసు ప్రభు మాత్రమే పురుషుడి ప్రమేయం లేకుండా స్త్రీకు పుట్టాడు. కాబట్టే ఆయనలో ఏం లేదు? పాపం లేదు. అందుకే
మీరు బైబిల్లో చదివినప్పుడు సువార్తల్లో సాతాను గానికి హెడ్డేక్ అయిపోయాడు. అందరూ నా మాట నాకు లోబడుతున్నారు, అందరినీ ఆట పట్టిస్తానా, ఈయన దగ్గర పోతే అగ్ని లోపల నుంచి బయటకు వస్తాను, నన్ను కాలుస్తానడో, నా పనులన్నీ పాడు చేస్తానడో. జాగ్రత్త వినాలి మీరు. సాతానికి అర్థం కాలే, ఏంటి ఈ మనిషి, అందరూ నా చేతిలో ఉన్నారు, ఈయన దొరకడు, నేను దొరికించుకుందామని పోతే నన్నే తరిమేస్తాడు, ఈయన దగ్గరికి వెళ్తేనే దూతలు రానియడంలా అగ్ని కలుస్తానే మనల్ని కదా, అలమటించి పోయే దయ్యాలు. ఇది నీకు తెలిసిందల్లరా, ఎందుకంటే నువ్వు అదే ఉన్నావు ఈరోజు. నీకు తెలియకుండా నీకు మొబ్బులో పెట్టాలని సైతాన్ కోరిక. యేసు ప్రభు గురించి నువ్వు ఏది విన్నా బైబిల్లో, ఆయన ప్రభు, ఆయన నేను అట్లా ఎప్పుడు చేయొద్దు. ఆయన ఏమై ఉన్నాడో నువ్వు నేను అదే ఉన్నాము. అది చేయడానికి ఇదంతా చేస్తాండి. ఇది దేవుడు, ఇది డ్రామా కాదు, ఇలాంటి ఇది మతం కాదు. హలో, ఇది సాక్షాత్తు మనిషి జీవితమ్మా, అర్థమవుతుందా? అందుకే సాతాను అలిసిపోయి ఇతన్ని చంపే తీరాలరా అనుకున్నాడు. ఎట్టు తిరిగి లేపేసాలి ఈ వ్యక్తిని అని చెప్పేసి వాడు స్టార్టింగ్ నుంచి యేసు ప్రభుని చంపేకే ప్రయత్నం చేశాడు. అర్థం కాలే ఎవరైనా వ్యక్తి అని. లాస్ట్కి అనుకున్నాడు ఐఎమ్ సక్సెస్ఫుల్ రా అనుకున్నాడు. ఎవరు? సాతాను. ఏం చేశాడు? చివరికి తీసుకెళ్ళి యేసు ప్రభుని చంపేశాడు. సాతాను అనుకున్నాడు నేను చంపుతానా అని. వానికి కొద్దిగా క్లూ దొరికింటే, కొద్దిగా ఇన్ఫర్మేషన్ దొరికింటే, ఏం ఇన్ఫర్మేషను? ఇదంతా ఆయన ఆడుతాండే కథ, ఇది నన్ను మొత్తం నా స్టోరీనే శాశ్వతంగా నాశనం చేస్తానని తెలిసింటే వాడు యేసుని చచ్చిపోనిచ్చేవాడు కాదు. ఎందుకంటే ఒకడు హింసిస్తే 99 మంది నా జేబులో ఉన్నారు కదా అనుకునేవాడు వాడు. అందుకే పౌలు రాస్తూ అంటాడు, ఎవ్వరికీ అర్థం కాలేదంట అప్పుడున్న రాజులకి, మనిషి ఎవరికి అర్థం కాలే, దూతలకు కూడా అర్థం కాలే అంటాడు. అందుకే మీరు నేను ధన్యులమంట, ఎందుకంటే మనం అన్నీ నేర్చుకుంటా ఉన్నాము. మనం ఇప్పుడు ప్రీచ్ చేస్తా అంటే దూతలు వింటున్నారంట సంఘంలోకి వచ్చి. బైబిల్లో చెప్తుంది ఇట్లా ప్రీచింగ్ అన్నప్పుడు దూతలు చాలా సంతోషపడతారు పిల్లరా, ఎందుకంటే ఇదే వినాల వాళ్ళకి. ఏం జరిగింది ఆయన మైండ్ గురించి మాకు అర్థమే కాలే, ఓహో ఇదే స్టోరీ అని బైబిల్లో రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటారు దూతలు ఇవి విని సంతోషపడుతున్నాయంట ఇప్పుడు ఏం జరుగుతుందో మన ద్వారా, సంఘం ద్వారా విని. అందుకే సంఘం అంటే చాలా శ్రేష్టం. ఓకే విషయం అన్నాం మనం. ఓకే వాడికి అర్థం కాలే సాతానికి, ఇలాంటి చంపేవాడు కాదు. చివరికి ఏం జరిగింది? ఈ ప్లాన్ అంతా ఎవరిది? దేవుంది పిల్లరా. ఎందుకు? తను చంపబడ్డం ద్వారా, యేసు ప్రభు చంపబడ్డం ద్వారా, మీకు అంతా తెలుసు కాబట్టి జస్ట్ బ్రీఫ్గా వెళ్తాను. మనిషికి తిరిగి మరి కోల్పోయిందంతా తీసుకురావచ్చని కదా. అందుకే 1 తిమోతి 2:5 మంచి మాట రాయబడింది. యేసు ప్రభు ఎవరు? చదవండి అక్కడ 1 తిమోతిలో రాసిన పత్రిక 2:5. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. కొట్టేద్ది అట్లా, క్రీస్తు యేసును నరుడు. అది చాలా ఇంపార్టెంట్ పిల్లరా. యేసు ప్రభు ఎవరు? నరుడు. ఎందుకంటే అందుకే యేసు ప్రభుని ఆదాంని ఫస్ట్ యాడమ్ అంటాము, యేసు ప్రభుని ఏమంటాము? సెకండ్ యాడమ్. లాస్ట్ యాడమ్ కూడా అంటారు, సెకండ్ యాడమ్. ఎందుకు యేసు ప్రభు సెకండ్ యాడమ్ అన్నారు? ఆ నరుడు ద్వారా సమస్తాన్ని కోల్పోయాము. ఎందుకంటే ఆ నరుడు దేవునికి మనకి ఏమై ఉండే? మధ్యవర్తి ఉండే. కానీ ఇప్పుడు ఎవరు మధ్యవర్తి? యేసు ప్రభు. ఎవరైనా నరుడు, మధ్యవర్తి. ధనికుడిని గుర్తు చేసుకోండి. అక్కడ పాతాళంలో ఏమంటాడు ధనికుడు? అయ్యా వీటి నుంచి అక్కడికి అబ్రహాంని చూసి ఏడుస్తాన్నాడు, అలమటిస్తానయ్యా, కాలిపోతానా, ఒక చుక్క నీళ్ళు లేవండి. అబ్రహాం ఏమన్నా తెలుసా? అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చిపోయిక లేదన్నాడు కదా. కానీ యేసుప్రభు ద్వారా ఏమైంది? అక్కడుండే ప్రతి ఒక్కడు స్వర్గానికి వచ్చేదానికి ద్వారం తెరవబడింది పిల్లరా. ఓకే, సో యేసుప్రభు ఏమై ఉన్నాడు? నరుడు. ఇప్పుడేం చేస్తున్నాడు యేసుప్రభు? ఇప్పటికి కూడా నరుడే ఆయన. ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వం ఉన్నాడు. ఎప్పటికీ నరుడుగా ఉంటాడు. హలో, ముందు చూడండి, ఎందుకు నరుడుగా ఉన్నాడు?
ఎందుకు నరుడుగా ఉన్నాడు అక్కడ? ఎందుకు అక్కడ నరుడుగా కూర్చున్నాడంటే ఆయన్ని చూసినప్పుడంతా ఆయన ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. అందుకే బైబిల్ ఏం రాబడింది, యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. ఎప్పుడు ఆయనే మన బయోడేటా పిల్లరా. ఆయనే మనము ఆయన నీ ఫోటో ఆయన, నువ్వు ఎవరో ఆయన. అందుకే ఆయనలో మనం సంపూర్ణంగా ఉన్నాం. అందుకే అనుక్షణం ఈ భూమి మీద బ్రతికేటప్పుడు ప్రతి క్షణం నీ నోటి నుంచి రావాల్సిన ప్రార్థన ఏమో తెలుసా? యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. యేసు ప్రభులో రోగం లేదు, నేను అదే ఉన్నా. యేసు ప్రభు ఓడిపోడు, నేను అదే ఉన్నా. యేసు ప్రభు దురాత్మలు తీసేవాడు, నేను అదే ఉన్నా. అందుకే దేవుడు అక్కడ పెట్టలేదు ఆయన్ని. ఐ డోంట్ నో, కానీ ఓకే, వాక్యం ప్రకారం ఆయన రెండవ రాకడ వచ్చి అన్నీ చేసి దేవునికి అప్పచెప్తాడు అని రాయబడింది. కానీ చాలామంది దైవజనులు అంటారు మానవత్వాన్ని ఎప్పటికీ కోల్పోడంట, ఆయన తీసేయడంట దేవుడు. సెకండ్ పర్సన్ ఎప్పుడు శాశ్వతంగా. ఎందుకు తెలుసా? నువ్వు ఆదాముని చూసి కాదు ఇప్పుడు బ్రతకాల్సిందే. ఎవరిని చూసి? యేసు ప్రభుని చూసి. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు ప్రజెంట్ పని ఏంటి అయింది? ఇంటర్సీడింగ్, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నువ్వు నేనేం చేయాలా? ఆయన అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు, మనం ఇక్కడి నుంచి ఎప్పుడు ప్రార్థన చేసే వల్ల ఉండాలమ్మా. అర్థమవుతుందా మీకు? మీరు నేను ఎల్లప్పుడూ ప్రార్థన పరులుగా ఉన్నాను, దేవుని కోరిక. ఓకే, అదే అతను ప్రజెంట్ డే మినిస్ట్రీ. మీరు కాల్సిన హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14 నుంచి 16 వరకు చదివితే తెలుస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు ద్వారా ఏం జరిగింది? స్క్వేర్ 1లో వచ్చి నిలబడుకున్నాం. అంటే ఏం తెలుసా? ఇప్పుడు ఆదాముతో మనకి ఏ సంబంధం లేదు. వినండి, ముఖ్యంగా మళ్ళీ రేపు రానున్న వారాలు చూసుకుందాం. అందుకే క్రొత్త జన్మ చాలా అవసరం. పాత జన్మలో మనం ఎవరికి పుట్టింటిమి? ఆదాంకి. రక్త మాంసం ద్వారా పుట్టింటి మనము. నువ్వు క్రొత్త జన్మలో ఏమైందో తెలుసా? మనము యేసు ప్రభుకి జన్మించి ఉన్నాం. అంటే ఏం సార్ ఊరికే రాసేసారు జన్మ అంతేనా? నో 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 లిటరల్ బర్త్ మందే. హలో, ఏ రీతిగా మరియమ్మలోకి స్పిరిట్ వెళ్ళిందో దేవుని స్పిరిట్ నాలోనికి దేవుని ప్రవేశించింది. ఇప్పుడు మనలో ఉన్న స్పిరిట్ ఆదాములో నుంచి వచ్చినది కాదు, యేసు ప్రభులో నుంచి వచ్చిన స్పిరిట్ మనలో ఉండేది. అందుకే యేసు ప్రభు మన తండ్రి, దేవుడు మన తండ్రి. అందుకే బైబిల్ అంటుంది, మీరు రక్తమాంసంతో పుట్టినవారు కాదు. రక్తమాంసం పుట్టినవారు ఎవరు? ముందు నువ్వు యేసు ప్రభు దగ్గర రాకముందు మీ మమ్మీ డాడీతో పుట్టిన వ్యక్తివి. ఇప్పుడు నువ్వు దేవునికి పుట్టిన వ్యక్తివి. బాడీ పాతదే. ఎట్లయితే బాడీలోకి యేసు ప్రభు ప్రవేశించాడో మరియమ్మ బాడీలోకి, ఎట్లయితే మొదటి ఆదాము బాడీలో ప్రవేశించాడో మీరు నేను ఈ బాడీలోకి ప్రవేశించాము. కొత్త ఆత్మ ప్రవేశించింది ఈ బాడీలో. అందుకే కొత్త ఆత్మ యేసు ప్రభు ఏమై ఉన్నాడో అదే ఉంది. యేసు ప్రభుకి మనం ఇమేజ్, ఆయన ఇమేజ్ నువ్వు నేను. అందుకే ఆయన చేయు కార్యములని మీరు నేను చేస్తున్నాం. ఇది మీకు తెలుసాలరా, ఇది మతం కాదు, ఇది దేవుడితో కలిసి దేవుళ్ళ జీవించే జీవితం యేసు ప్రభు ద్వారా మీకు నాకు లభించింది. ఇది ఇప్పుడు ఏం జరిగింది? ఏదైతే ఆదాము ద్వారా వెళ్ళిపోయిననో యేసు ప్రభు ద్వారా తిరిగి సమస్తం నా జీవితంలో ప్రవేశించింది. అంటే ఇప్పుడు ఎవరు మన మీద? ప్రభువు, యేసు ప్రభు. ఇప్పుడు తిరిగి మనకేమేమి ఉంది? భూమి మీద సర్వాధికారం ఉంది పిల్లరా. ఓకే, అందుకే మత్తయి సువార్త 18:18 యేసు ప్రభు మంచి మాట్లాడాడు. ఏమన్నాడు? చదువు, నేను ఎవరైనా మత్తయి సువార్త 18:18 తొందర చదవాలా, మన దగ్గర 5-10 నిమిషాలే ఉండేది. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఏమైంది మరి? స్క్వేర్ 1కి వచ్చేసా. అంటే ఇప్పుడు ఆదాంతో సంబంధం లేదు, ఆ స్టోరీ మన జీవితంలో లేదు. ఇప్పుడు
న్యూ స్పిరిట్, యేసు ప్రభుతో సంబంధం. ఆయన ప్రభువే ఉన్నాడు, ఆయనలో ఉన్నాం మనం, ఆయన రెండవ ఆదాములో ఉన్నాం. ఇప్పుడు తిరిగి ఆ కోల్పోయిన మహిమను తిరిగి తెచ్చుకుని ఉన్నాం మనం. ఆ కోల్పోయిన గ్లోరీ, మహిమ, సామర్థ్యం, అధికారం, బలం సమస్తం ఇప్పుడు మనలో తిరిగి వచ్చేసాయి. అందుకే బైబిల్ అంటుంది, అందుకే జాన్ వెస్లీ ఆయన అన్నాడు, ఏమన్నాడు, మనిషి అడగంది, క్రైస్తవుల కోసం ముఖ్యంగా, నువ్వు అడగంది దేవుడు భూమి మీద ఏం చేయడు. ఎందుకంటే నీకు తిరిగి ఇప్పుడు మళ్ళీ ఇచ్చేశాడు దేవుడు. యేసు ప్రభు ద్వారా మళ్ళీ నీ చేతికి వచ్చేసాయి. ఇప్పుడు నువ్వు ఏది బంధిస్తే, ఇక్కడ ఏది బంధిస్తే అక్కడ బంధించబడుతుంది. తిరిగి ఆ కోల్పోయిన గౌరవం, మహిమ నా జీవితంలో వచ్చింది. జాగ్రత్తగా నువ్వు 5-7 నిమిషం ముగిస్తాను, చిన్న మెసేజ్. అందుకే నేను ప్రార్థన విషయంలో రెస్పాన్సిబుల్ లేని వారంగా, ఏది జరుగుతా అంటే ఇది జరగనిలే, ఈ ఊరిలో యాడన్నా పోనీ, ఎవడన్నా ఎడని పోనీ, నేను తింటా తాగుతా పడుకుంటానంటే నీ జీవితంలో నువ్వు నష్టపోతావు, నీ చేతికి ఏంది రాదు, నువ్వు ఇంకో జీవితానికి ఆశీర్వాదం ఉండలేవు. అర్థం చేసుకో, నువ్వు ఎవరో. ఇది కథ కాదు, ఇదేదో చందమామ కథ కాదు, ఇండియా టీవీ వాళ్ళు చెప్పిండేది కాదు. ఇది సాక్షాత్తు దేవుడి యొక్క ప్రణాళిక. నీ జీవితంలో నువ్వు యాడో నేనాడో ఉంటిమే, వాని చేతిలో ఉంటిమే. అటువంటి మనల మీద కృప వచ్చి రక్షించి ఈరోజు దేవుని బిడ్డలం మనం. ఓకే, నువ్వు భార్య కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, కోడలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, అది భౌతికంగా. కానీ దేవుని యొక్క ఆత్మీయ స్థితి నీదేంటంటే, ఈ భూమి మీద నువ్వు ప్రార్థించేవాడివి, పరిపాలించేవాడిగా తిరిగి చేయబడి ఉన్నావు. అర్థమవుతుందా? సో అంటారే, ఇంగ్లీష్లో ఒక పదం, తెలుగులో ఏమంటారో ఏమో తెలియదు నాకు, ఆర్మ్ చైర్ ఫిలాసఫీ అంటారు. తెలుసా ఎవరికైనా ఆర్మ్ చైర్ ఫిలాసఫీ అంటే? ఆర్మ్ చైర్, ఇప్పుడు ఆర్మ్ చైర్ దొరకదు కూడా, ఆర్మ్ కాదు, ఆర్మ్ చైర్. ఓకే, తెలుసా ఆర్మ్ చైర్ అంటే? ముందు పాతకాలం అట్లా కూర్చొని ఇట్లా ఏమంటారు దాన్ని, ఏదో ముసలోళ్ళు ముందు. ఇప్పుడు ముసలోళ్ళకి ఈజీ చైర్ ఆడిస్తారు ఇప్పుడు, అందరికంటే పాపం వాళ్ళకే కష్టం. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఈజీగా పెట్టరు, అందుకే ఆ చైర్ కొట్టేశారు. ఓకే, అట్లా క్రైస్తవుడు ఏం తెలుసా, ఏం చెప్తారు తెలుసా? ముందు చూడండి అనుక్షణం, బ్రదర్ దేవుడు ఏం రాసి పెడితే అది జరుగుతుంది బ్రదర్. నేను ఏం చేశాను బ్రదర్, నేను అడిగితే ఆడిస్తాడు ఆయన ఇచ్చేది ఇస్తాడు, ఇచ్చినప్పుడు. అది ఆర్మ్ చైర్ ఫిలాసఫీ అంటే. చాలా జీవితం బాగుండదు అట్లా, వాళ్ళ జీవితం బాగుండదు నేను ఆర్మ్ చైర్ ఫిలాసఫీ. చాలామంది ఏమంటారంటే, దేవుడు మంచోడు బ్రదర్, దేవుడు మంచి చేస్తాడు, మంచోడు. దేవుడు మంచోడే, నువ్వు క్రైస్తవుడు కదా ఇప్పుడు, అంటే నువ్వు తిరిగి అన్ని పొందుకో. ఎందుకు నీ జీవితం బాగాలేదు? అన్నీ ఇల్సింది కదా దేవుడు, కనీసం నీకు ఇల్సింది. అన్నిలు పక్కన పెట్టు, వాళ్ళంటే దేవుళ్ళు లేరు. నువ్వు దేవుని బిడవు కదా, రక్షణ పొందుకున్నావు కదా, ఎందుకు నీ లైఫ్ అట్లుంది? ఇయ్యచ్చు కదా ఆయన అన్నీ. ఆయన మారడు. అరే మనిషి పాపం చేసినప్పుడే మారలే ఆయన. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటే మారిపోతాడా? ఏదోలే మనోడు అడ్జస్ట్ చేసుకుందాంలే, వాడికి అలవాటు లేదులే, నేను ఇచ్చుకుంటూ పోతానులే. అందుకే నువ్వు మారితే మేలు, నేను మారితే మేలు. ఎందుకంటే ఆయన నిర్ణయించాడు ఏమని, మనిషి బంధిస్తేనే నేను బంధిస్తా, మనిషి విడుదల చేస్తేనే నేను విడుదల చేస్తా. సింపుల్గా చెప్పమంటారా, నువ్వు అడిగితేనే ఇచ్చేది ఆయన. అందుకే బైబిల్లో ఏం రాబడిందంటే 11వ అధ్యాయం మార్క్స్ వార్తలో, వాట్సో ఎవర్ యూ డిజైర్, వాట్సో ఎవర్ యూ డిజైర్ ఏం చెప్పాడు ఆ తర్వాత? ప్రే అండ్ బిలీవ్ దట్ యూ రిసీవ్డ్ ఇట్ అండ్ యూ షల్ హ్యావ్ ఇట్. ముగిస్తాను, జాగ్రత్తగా. ప్రార్థన యాక్చువల్గా ఏంటంటే దేవుడు ఇస్తానే గౌరవం. అర్థం చేసుకోండి, ఏం చెప్తాడు దేవుడు? ఏమన్నాడు? దేవుడు ఇస్తానే రెస్పెక్ట్, మీకు హానర్ చేస్తాడు దేవుడు. ఏమని? అయ్యా ఇదంతా నీకోసం, నువ్వు పరిపాలించు, నేను నీకు సహాయం చేస్తా, నాకు అడుగు, నీకు ఏం చేయాలో చేస్తానని గౌరవం ఇస్తానడు దేవుడు. అందుకే భూమి మీదకి ఆ దేవుడు వచ్చి, అమ్మా వినండి, ముందర చూడండి, ముగిస్తాను జస్ట్ ముందర చూడండి, యేసుప్రభు వచ్చి రోడ్లో పోత గుడ్డోళ్ళని చూసి, రే రండ్రా, నాకు తెలుసురా మీకు ఏం కావాలో తీసుకోండిరా, అలా బూడు తీసుకొని ఎట్లా సార్, అట్లా కథలు ఏమీ బైబిల్లో కనపడేవాడ. అర్థమవుతుందా?
గుడ్డివాడు వచ్చినప్పుడు కూడా యేసు ప్రభువుకు తెలుసు కళ్ళు కావాలా అని బర్తిమయ్యకి ఏమడుగుతున్నాడు, ఏం కావాలా? నేను చాలాసార్లు చర్చలు చెప్పా. వాడు వెంటనే అన్నాడు, నా ఒక కారు కొని నైనా, నేను ఒకడిని రాలేకపోతాను, కారు కొనుక్కుని కారులో వచ్చిపోతా అడుగు తినేదానికి. మంచి బిజినెస్ ఇది, ఈ బిజినెస్ని మాత్రం ఫెయిల్ కాకూడదు, కొద్దిగా ప్రార్థన చేసుకో, వీళ్ళందరూ చెప్పు, వస్తా పోతా నాకు ఇచ్చిపోమని చెప్పచ్చు కదా. ఆయన చెప్తాడేమో, అందుకే ఈశ్వరుడు ఉన్నాడు నీకు ఏం కావాలా అని అడిగి ఇచ్చాడు. 12 ఏళ్ళ రక్తస్రావం కలిగి రోగం కలిగిన స్త్రీ అడిగింటేనే ఇచ్చినదే. ఆమె ఏం చెప్పేది, నేను ముట్టుకుంటే స్వస్థత పొందుతా. అదే తను ఈశ్వరుడు చెప్పి, నీ విశ్వాసము ముగిస్తాను. నేను చాలా 2-3 వాక్యాలు ఉన్నాయి, కానీ రేపు వారం తీసుకున్నాం. 45:11 యెషయా గ్రంథం. సూపర్ వాక్యం. ఏమంటాడు తెలుసా అక్కడ? ఇంగ్లీష్లో పెట్టిన ఆయన 45:11 పెట్టి నేను నెక్స్ట్ వీక్ కవర్ చేస్తా, దాంట్లోకి దూరితే కొద్దిగా టైం పడుతుంది. 8:30 ఫినిష్. తొందర పెట్టలే, వీళ్ళే లేట్ చేస్తాను నేను, నాదేం తప్పు లేదు. ఇంగ్లీష్ పెట్టరా అంటే తెలుగు పెడుతుంది, ఇంటానరా అంటాను నేను. చెప్పు, చదువు, నువ్వు చదివి తెలుగులో చదివేసి. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తని యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చి. ఇంగ్లీష్ లో పదం, thus says the Lord, the Holy One of Israel and his maker, ask me of things to come concerning my sons and concerning the work of my hands you command me. అందుకే ఇంగ్లీష్ చదివించా. దేవుడు ఏమంటున్నాడు, నాకు ఆజ్ఞాపించు. రేపు వారం చూసుకుందాము ఏం ఆజ్ఞాపించాలో. దేవుడికి చాలా ప్లెజర్ ఇస్తుంది పిల్లరా నువ్వు ఆజ్ఞాపిస్తే. ఏం ఆజ్ఞాపిస్తావు? దేవుడా లేచి నిలబడి నేను వస్తే నువ్వు అంటావా? ఎందుకంటే కమాండ్ చేయ, అదే ఆజ్ఞాపించేది. మన మైండ్ తిక్కలుగా నడుస్తుంది. ఒకసారి ఏం ఆజ్ఞాపించమంటా ఉన్నాడు, లేచి 1000 రూపాయలు తీసుకురాపోమంటావా? కాదు, కమాండ్ మీ అంటే నేను చెప్పానే నీకు వాగ్దానాలు. నేను చెప్తున్నా పోయే ముందు నువ్వు ఎప్పుడైతే అంటావు యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత, మా ఇంటానవా, యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది, దట్స్ ఏ కమాండ్. అంటే నువ్వు చెప్పావు కదా, దేవుడు నా కమాండ్ అంటే నేను చెప్పాను కదా, దానికి నువ్వు ఆజ్ఞాపించు, దానికి చెప్పు నువ్వు. నాకు చాలా ఇష్టం అది. నువ్వు నేను దినమెల్లా చేసింది అదే కమాండ్. తండ్రి యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది అన్నావు, నా రక్తం అనుక్షణము ఆరోగ్యంతో నిండి ఉండును గాక, నా మోకాళ్ళలో ఎముకల్లో ఆరోగ్యం ఎల్లప్పుడూ ఉండును గాక. అదే దేవుడు చేయమంటాడు. రేపు వారము మళ్ళీ చూసుకుందాము ఎందుకు ఆయనంతగా ఆయనే చేసుకొని పోవడం. ఎందుకంటే ఆయనంతగా ఆయన చేసుకొని పోయేదానికి నువ్వు కుర్చీనో ఫ్యానో కాదు, నువ్వు కోతో కుక్కనో కాదు కదమ్మా. మనం ఎవరు? ఆయన స్వరూపంలో పోలికలో ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు స్టాప్ చేస్తాం. మనం నేర్చుకుందాం వై ఐ షుడ్ ప్రే బికాస్ హీ హాస్ క్రియేటెడ్ అస్ టు ప్రే. అర్థమైందా? సో కోల్పోవడము తిరిగి తెచ్చుకోవడం అన్నీ జరిగింది. స్క్వేర్కి వచ్చి నిలబడుకున్నాం 1లో. రేపు వారం నుంచి చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీ కృతజ్ఞతలు, మేము విన్న ఈ వాక్యాన్ని, రేపు వారం నుంచి వినబోతున్న ఈ యొక్క ప్రార్థన అంశాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని అనేక మందికి చెబుతూ, ఇది కూడా నేర్చుకోవడం వినడమే కాకుండా ఎడతెగక ప్రార్థన చేయమంటున్నావు, విసుక్కోక ప్రార్థన చేయమంటున్నావు. తండ్రి ఈ యొక్క వాక్యాన్ని మేము ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుక్షణం మేము ప్రార్థన చేసేవారుగా ఇప్పటి నుంచో జీవించుదాము గాక. వాక్యం చెప్పడమే తండ్రి, నువ్వు చెప్పింది చెప్పడమే ప్రార్థన, నువ్వు చెప్పింది చెప్పి దాన్ని నమ్మడమే ప్రార్థన, నువ్వు చెప్పింది చెప్పి మేము చూడడమే ప్రార్థన. ఈ బిడ్డలు దాన్ని అనుసరించడానికి కృప చూపమని సాయం చేయమని యేసు నామములో వచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుని రెండు చేత దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడనుగాక. ఆమేన్.